బాబాయ్, రీసెంట్ గానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిన సందర్భంగా వీళ్ళు సంబరాలు అయితే చేస్తున్నారు. నిజంగానే సంబరాలు చేసుకునే అంత పరిపాలన జరిగిందంటారా రాష్ట్రంలో? జరగబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల పరిపాలనలో అందరూ సురక్షితంగా శుభ్రంగా ఉన్నారు. ఎటువంటి ఈ మారణ హోమాలు కానీ అలాంటివి సృష్టిలా. అందువల్లనే సంబరాలు చేసుకున్నారు. అన్ని రాజధాని శుభ్రం కడుతున్నారు కాబట్టి అన్ని చేస్తున్నారు. దాని గురించే సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, సంక్షేమం ఏమీ లేదు, మొత్తం శూన్యం, ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అని చెప్పి మరి ఒక పక్కన వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? ఇటు సంబరాలు చేసుకునేంత కూటమి ప్రభుత్వం పరిపాలన చేసిందా, లేదంటే కనుక నిజంగానే వెన్నుపోటు పొడిచింది అనుకోవాలంటారా ప్రజలకి? ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కులానికి తెలుసు వెన్నుపోటు పొడిచింది ఎవరు అనేది. ఒక రాజధాని తీసుకెళ్లి 3 రాజధానులు అని చెప్పి వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? మరి మీకు అమ్మఒడి 15,000 ఇస్తా అని చెప్పి 2,000 సంవత్సరం ఎగ్గొట్టుకుంటా వెన్నుపోటు పొడిచి 13,000 ఇచ్చింది ఎవరు? జగన్ ప్రభుత్వం కాదా? పెన్షన్ నీకు 4,000 ఇస్తా అని చెప్పి సంవత్సరానికి ఇంత అని చెప్పి వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్ ప్రభుత్వం కాదా? ఇవన్నీ వెన్నుపోట్లు పొడిచింది ఎవరు? ఒక రాజధాని తీసుకెళ్ళి 3 రాజధానులు కడతా అన్నావు. 3 రాజధానులు కట్టావా? పోలవరం కడతా అన్నావు. 2022 పోరు కట్టేస్తున్నాం అని చేతులు ఊపారు అసెంబ్లీలో. అసెంబ్లీ సాక్షిగా రాసి పెట్టుకోండి, గీసి పెట్టుకోండి అన్నారు. ఏం చేశారు? వెన్నుపోటు పొడిచింది ఎవరు? 2022 కల్లా మేము పోలవరం పూర్తి చేస్తా అన్నారే. నీ ప్రభుత్వం మరి పోలవరం పూర్తి చేయలేదే. దాన్ని వెన్నుపోటు పొడిచింది ఎవరు? అసలు ఆ ఇరిగేషన్ శాఖ తెలియని వాళ్ళకి ఇచ్చావు మంత్రి పదవులు. ఆ ఇరిగేషన్ అంటే ఏందో తెలియదు వాళ్ళకి ఇచ్చావు. వాళ్ళు ఏమైనా అసెంబ్లీలో డబ్బాలు కొట్టారు, మేము చేస్తాం దాన్ని వేస్తామని. ఏం చేయలే. ఈ 5 సంవత్సరాలు ఊరక వాళ్ళు దాచుకుంది వాళ్ళు. అంటే మీరు దోచుకుంది వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో తిన నినాదంతో కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, అదే పని చేస్తుంది అంటున్నారు కదా. ఏమండి, ఇప్పుడు నేను దొంగనండి. పక్కన కూడా దొంగ అంటేనే కదా నన్ను మంచి అనేది. ఇప్పుడు అందుకని నేను దొంగను కాబట్టి పక్కన మీద బురద చల్లాలి. ఏదో విధంగా చల్లితేనే నలుగురు నా పక్కన మాట్లాడతారు, లేకపోతే ఎవరు మాట్లాడరు. అందుకని ఆ అలవాటు అతని ప్రభుత్వంది, అతని దగ్గర ఉన్న ఎమ్మెల్యేది. దోచుకుంది ఎవరు? సత్తెనపల్లి ఎమ్మెల్యే చేసిన ఆయన మరి సున్న కోరి లెట్ట ఆక్రమించుకున్నాడు. ఎవరు దోచుకున్నారు అది? మరి జోగి రమేష్ అన్న అతను ఎవరు దోచుకున్నారు? ఆంధ్రాలో 100 కోట్లు స్కామ్ చేసింది ఎవరు? మరి ఇవన్నీ దోచుకుంది ఎవరు? దోచుకుంది వాళ్ళే కదా. మరి దోచుకున్నారు కాబట్టి పక్క వాళ్ళని అంటారు. ఇప్పుడు వాళ్ళ దొంగ కాబట్టి పక్క వాళ్ళ దొంగ అనాలా, లేకపోతే వాళ్ళకి కుదరదు. అదే బాబాయ్, సంక్షేమానికి ఆద్యుడు రాజశేఖర్ రెడ్డి అయితే గనక మళ్ళీ అదే సంక్షేమాన్ని ప్రగతి బాటలో పట్టించింది జగన్మోహన్ రెడ్డి. 2,75,000 కోట్లు పనిచేశాడు. చంద్రబాబు నాయుడికి బటన్ నొక్కడం చేత కావట్లేదు, పంచడం చేత కావట్లేదు అని వాళ్ళు చెబుతుంటే మీరేమో వాళ్ళే దోపిడీదారులు, వీళ్ళేం చేయట్లేదు అంటారు. ఏమండి, బటన్ నొక్కే నువ్వు నీ జేబులో పెట్టుకున్నావు కానీ ప్రజల జేబులోకి ఇలా బటన్ నొక్కటం ఒకటే. నువ్వు వెళ్ళి అవన్నీ మీ ఎమ్మెల్యేలకి మీకే వచ్చినాయి. మీరు ఎవరికి సంక్షేమాలు ఇవ్వాలా? నీ జేబులో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలా? నీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇలా రాజశేఖర రెడ్డి చేశాడంటే రాజశేఖర రెడ్డి చేశాడు కాబట్టి అతను ఉంది. నువ్వేం చేసావు? నీ చెప్పడానికి నువ్వు చేస్తే చదువుతారు. నువ్వేం చేయలా. 3 రాజధానులు నట్టనాడిచ్చావు. దోసుకోవడానికి 3 రాజధానులు కట్టింది. మరి అక్కడ కట్టింది ఋషికొండ ప్యాలెస్ ఎవరికి ఇవ్వడానికి కట్టా? నువ్వు వాడుకోవడానికి కట్టుకున్నావు. నువ్వేదో టూరిస్ట్ పెడదాము ఇంకోటి పెడదామని లేదు. నీ ప్రభుత్వం వస్తే దాన్ని ఆక్రమించుకునేవాడివి. రాలేదు కాబట్టి అది టూరిస్ట్ కిందకి పంపించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. లేకపోతే నువ్వు వస్తే దాన్ని ఆక్రమించుకొని నీ వెళ్ళాగా పెట్టుకునేవాడివి. నువ్వు రాలేదు కాబట్టి ఆ ఋషికొండ ప్యాలెస్ని కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక పర్యాటకులకి దాని గురించి పెట్టారు. అక్కడ తోమింది ఎవరు? దోచుకుంది ఎవరు? మట్టి. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళంతా లారీలు మట్టి కానీ ఏదైనా అమ్ముకుంది ఎవరో చూశారు జనం. ఈ జోగి రమేష్ వాళ్ళు మాట్లాడుతున్నాడు, ఆ ఇసుక ఎత్తుకున్నారు, ఆ మట్టి ఎత్తుకున్నారు. నువ్వు చేసింది అవన్నీ. సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే గనక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది, దౌర్జన్యం పెరిగిపోయింది. రెడ్ బుక్ పరిపాలన అనేది రాజ్యమేలుతుంది రాష్ట్రంలో. అన్యాయంగా మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఏ ఒక్కరిని వదలను నేను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. మరి ఇప్పుడు నువ్వు అప్పుడు మటుకు ఎవరిని వదిలేవు? ఎవరిని వదలలేదు కదా. అప్పుడు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ పొనుగా పెట్టావు, చంద్రబాబు నాయుడు జైలు చేసావు, ఎవరిని పడితే వాళ్ళని నీకు ఇష్టం వచ్చినట్టు చేసావు కదా. అందుకే నీకు 11 సీట్లు చించుకాడి కూర్చోబెట్టింది.
అంటే మీరు ఆ మాట అంటున్నారు, అదంతా ఈవీఎం మోసం, నాదేం లేదు దాంట్లో. అసలు ప్రజలైతే కనుక నన్ను ఇప్పటికీ నమ్ముతున్నారు కాబట్టి వేలాదిగా లక్షలాదిగా నా వెనకమాల ఉన్నారు అంటున్నాడు కదా. అంటే నిన్ను నమ్మేవాళ్ళు నువ్వు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నమ్ముతున్నారు, ప్రజలు కాదు నమ్ముతుంది. నీవు డబ్బులు ఇచ్చావు చూడు, 500 200 ఇచ్చి జనాన్ని పిలుచుకున్నావు, వాళ్ళు నమ్మారు. జనం నమ్మలా నిన్ను. ఇప్పుడు నమ్ముతుంది కూడా వాళ్ళే. మన విజయవాడ వెళ్ళావు, ఒక రౌడీని పరామర్శించడానికి వెళ్ళావు, అతను రౌడీయో వాళ్ళు పోలీసు వాళ్ళు తెలుస్తారు. నువ్వు అతను పరామర్శించడానికి కాపు అన్నారు. మరి ముద్రగడ పద్మనాభం హాస్పిటల్లో కొనుక్కొని ఉంటే అతను పరామర్శించడానికి వెళ్ళలేదే. అంతకుముందు అతని దగ్గర ఎన్నిసార్లు వెళ్ళావు? మరి ఈరోజు వెళ్ళలేదే. ఈ కాపులో చిచ్చు పెడుతుంది వీళ్ళే. మా కాపు నాయకుల్లో కూడా ఉన్నారు. మరి అంతకుముందు తుని మీటింగ్ పెట్టినప్పుడు చచ్చిపోయింది ఎవరు? కాపులు కదా. అప్పుడు జరిగింది కాపులు కదా. మరి అప్పుడు కాపుల మీటింగ్కి వీళ్ళంతా ఎందుకు పరామర్శించాలి? వాళ్ళు మాట్లాడే కాపు నాయకులు మీటింగ్ పెట్టిన వాళ్ళు ఆ రోజు పోయి మన కాపులేక చచ్చిపోయిందని ఆ రోజు ఎందుకని మాట్లాడాలా? ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి వాళ్ళు కాపులు, అతను చనిపోయిన ఆయన కాపు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు చచ్చిపోయింది కాపులేగా. ఆ రోజు ఎందుకు పెట్టాల మీటింగ్? ఈ కాపు నాయకులు రామచంద్రాపురంలో మీటింగ్ పెట్టి మాట్లాడిన వాళ్ళు అదే కాపు నాయకులు. ఆ రోజు తుల్లో రైలు ప్రమాదాలు జరిగినాయి మీటింగ్ పెడితే, బాంబులు వేసి పెట్రోల్ బాంబులు వేసి. ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? కాపులేక చనిపోయింది వాళ్ళు అప్పుడు. మరి అప్పుడు కేసులే పెట్టారు కదా, కూటమి ప్రభుత్వం చేసింది వాళ్ళ మీద, చంద్రబాబు అని ఈ కేసులే పెట్టారు. కానీ ఆ రోజు ఈ కాపు నాయకులు మాట్లాడేదే. మాకేం తెలుసా మేము మీటింగ్ పెట్టుకుంటే జరిగిందని. సరే బాబాయ్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిన మాటలు అయితే కనుక వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నేరస్తుల్లో కులం చూడాలా, నేను నేరం చేసినట్టు నా కులం అయితే నేను సపోర్ట్ చేయాలా వాడికి అంటూ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలను అసలు ఎలా చూస్తారు మీరు? అసలు ఏమంటే 100% పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టు. ఎందుకంటే నేరస్తుడు ఏ కులవాడైనా సరే వదలొద్దని ఫస్టే చెప్పాడు. ఈరోజు చెప్పడం కాదు. ఒక నేరస్తుని పట్టుకొని కులం ముద్ర వేసి ఈ వైసీపీ నాయకులు కులం అంటకాడుతున్నారు. మరి అంతకుముందు కులంలో చనిపోతే మాట్లాడాలి కదా నువ్వు. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టారు. మాట్లాడి నువ్వేం మాట్లాడుతున్నా? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు అది అని చెబుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాడు అంటే జనాన్ని చంపి. ఇప్పుడు అక్కడ సిఐ నాగరాజుకి ఎంతమంది మద్దతుకు వచ్చారు? అతను పెద్ద ఇది ఒక ఫోక్స్ కేసు చట్టం ఉంది, చాలా మర్డర్లు చేశాడు, అతను అవినాష్ మనిషి అని కూడా చెబుతున్నారు. సరే, ఇదన్నా ఒక ఎత్తు బాబాయ్. ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే దీన్ని అసలుకి ఈ డైవర్షన్, కాపు అనే డైవర్షన్ లోకి ఎందుకు తీసుకొచ్చారు అనుకోవాలంటారు? కుల రాజకీయాలు, కులాలుగా విడగొట్టాల. రేపు 2029లో కాపులు వేరుబంధం చేయాలి. ఈ కాపులు అనే వాళ్ళని వేరుబంధం చేయాలండి. అందుకని ఆ కుల రాజకీయం. మా కులం వాళ్ళు ఏం చేస్తారు? ఈ కాపులు వాళ్ళు ఆ వైసీపీలో ఉన్నారు కదా, వాళ్ళు పెట్టుకొని యువతల కులాల మీద ఉన్న వాళ్ళని ఏదో ఒకటి లాక్కోవాలని వాళ్ళ ప్లాన్. మరి పవన్ కళ్యాణ్ కాపు ద్రోహిగా ప్రకటిస్తాం, కాపు సమాజం నుంచి వెలివేసేస్తాం అవసరం అయితే అంటున్నారు కదా. మరి వీళ్ళెవరంటే పవన్ కళ్యాణ్ కాపు నుంచి చేయలేదానికి? అసలు వీళ్ళలో కాపులు లేని వాళ్ళు కూడా కాపులు అని చెప్పుకుంటున్నారు. కాపు కులంలో పుట్టినోళ్ళు కూడా కాపులు అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళేటానికి వీళ్ళెవరు అసలు? కాపు ద్రోహి అంటున్నారు కదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ యువకుడికి మిస్సింగ్ కేసు, అసలు ఉన్నాడో చనిపోయాడో తెలియని పరిస్థితుల్లో అసలు ఇలా మాట్లాడతాడా పవన్ కళ్యాణ్? కాపు ద్రోహే కదా, మన కాపు యువకుడు కదా అంటున్నారు కదా. కాపు ద్రోహి ఎవరో తెలుసండి. కాపులకు ఇచ్చిన పర్సంటేజ్ తగ్గించి చేసినప్పుడు ఈ కాపులు ఆడికి వెళ్ళారు. ఇప్పుడు ద్రోహి అన్నారు. దేనికి ద్రోహి? కాపులకి ఆయన సొంత జేబులో డబ్బులు తీసుకెళ్ళి అందరికి ఇస్తున్నాడనా? అది వీళ్ళ కక్ష. పవన్ కళ్యాణ్ జేబులో డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అది కక్ష. పవన్ కళ్యాణ్ మీద ఇమేజ్ పెరిగిపోయింది బాగా జనాల్లో కానీ కుర్రోళ్ళు కానీ. ఇదైపోయేసరికి ఇక పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా ముద్ర వేయాలి? అతను ఒక లంచగుండి కాదు, ఒక దొంగ కాదు, ఒక ఇది చేసేవాడు కాదు. వీళ్ళ వైసీపీలు గుట్టు రట్టు చేస్తున్నాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత ఆక్రమించుకున్నాడు? చాలా ఆక్రమించుకున్నాడు. మరి అలాంటి ఈయన బయట పెట్టేస్తున్నాడు కాబట్టి ఈయన మీద ఏదో ముద్ర వేయాలి కాబట్టి వాళ్ళంతా ఇలా మాట్లాడతాడు. కాపు ద్రోహి అంటే కాపులకు ఇచ్చిన కార్పొరేషన్ డబ్బులు ఏమైనాయి? అన్ని కార్పొరేషన్ డబ్బులు దోచింది ఎవరు? కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ తీసుకెళ్ళింది ఎవరు? ఇచ్చిన రిజర్వేషన్ తగ్గించావు. ఓకే బాబాయ్, మరి 2029 అధికారం నాదే అంటున్న జగన్మోహన్ రెడ్డి, మరి దానికి ఏం చెప్తారు? 2029 అధికారమా? రానిళ్ళు చూద్దాం. ఇప్పుడు నీకు 11 సీట్లు ఇస్తేనే అసెంబ్లీ రాకుండా ఇంటికి వెళ్తున్నావు. ఇంకా అధికారం ఇస్తే మరి నువ్వు అంతకుముందు ఏం చేసావు? ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నావు. మీ పనులు మీరు చేసుకున్నాను. ఒకళ్ళు రేపు వచ్చిద్దాం చూద్దాం, అది కూడా వెయిట్ అండ్ సీ చూద్దాం ఏ రకంగా వస్తాడు. మరి ఆయన కూడా ఈఎంఐలు పెట్టుకొని వస్తాడు రేపు.
2029లో మోడీ కాళ్ళు పట్టుకొని మోడీకి దండం పెట్టి ఈఎంఐలు పెట్టుకొని అప్పుడు ఆయన అది కూడా చేస్తాడు. మరి ఆయనకి వెళ్తేనో ఈఎంఐలు ఉండవు, యువతలోకి వెళ్తే ఈఎంఐలు ట్యాపింగ్ అలాంటి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.